ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 28. బ్రహ్మాశ్రమం 22/1/1946. నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు 18 ఏళ్ళు ఉండవచ్చు, ఎక్కడి నుండో సైకిల్ మీద వచ్చాడు. హాల్లో పావుగంట కూర్చున్న తర్వాత భగవంతులను సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అని ప్రశ్నించాడు. భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా, ఓహో అల్లాగా, నీవిప్పుడు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ఏం తెలుసుకోవాలి, అసలు నీవెవరు, అది ముందు చెబితే తర్వాత ఓంకారాన్ని గురించి ప్రశ్నింతువు గాని అన్నారు. అది నాకు తెలియదే అన్నాడా చిన్నవాడు. నీవున్నావన్న మాట స్పష్టమే కదా, నీవెలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అసలు నీ స్వరూపమేది, అది తెలుసుకో ముందు. తెలిసిన తర్వాత ప్రశ్న వస్తే అడుగుదువు గాని. ఓంకారం ఎక్కడ అణిగితే మనకెందుకు, అణిగిన వెనక ఏముంటే మనకెందుకు, నీవెక్కడ అణుగుతున్నావు, ఎలా వస్తున్నావు, నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు. పృచ్ఛకులకు ఇంతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది, దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా. నీవెవరో తెలుసుకోమనే ఈ బోధకు బ్రహ్మాస్త్రం అనే పేరును పెట్టారమ్మా అని అంటావేమో. 2-3 ఏళ్ల కిందట ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివానంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తుంటే నీవెవరో తెలుసుకోమనే పాయింట్తోనే చాలాసేపు సమాధానాలిస్తూ వచ్చారు భగవాన్. కడక అతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో, ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంత వాదం చేస్తున్నావే గాని నీవెవరు అనే ప్రశ్నకు బదులు చెప్పవే. ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చిన తర్వాత వాదించు, అప్పుడు నేను సమాధానమిస్తాను. ఈ వాదించేదెవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు. అతడు అందుకు ప్రత్యుత్తరం ఇయ్యలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఆ భావం తీసుకొని దివ్యాశ్రం అనే పేరుతో 5 పద్యాలు రాసి చూపితే భగవాన్ నవ్వుతూ, పూర్వం నాయన గణపతి ముని ఇక్కడ ఉన్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవాడు. వారు నన్ను ఏదన్నా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి, స్వామి స్వామి, మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు. ప్రసంగం మధ్యలో అసలు నీవెవరు అని నా నోట వచ్చిందంటే అయింది, బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, ఇంకేం మాట్లాడేది అనేవారు. వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారన్నమాట అని సెలవిచ్చారు. ఆ తర్వాత నేను కూడా బ్రహ్మాస్త్రం అనే వాడుతూ వచ్చాను. నిజంగా ఆ అస్త్రానికి లొంగని వారెవ్వరు? ఇక ఉంటాను, సెలవు, నీ సోదరి.